ప్రతి చర్చి మీద శిలువ ఉంటుంది, ప్రతి ఇంటి దగ్గర స్టార్ ఉంటుంది. హల్లెలూయా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, చూడొద్దు, టైం లేదు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ మండలమందు జ్యోతుల వలె ప్రకాశిస్తారు నీతిమంతులు. ఉండేది ప్రపంచం. చెప్పండి. నా ముందు సిలువ నా వెనుకలో కాసే, నా ముందు సిలువ నా వెనుకలో కాసే, నాకే దారే యేసుని వెంబడించు. హల్లెలూయా. ఈ మాట కూడా మర్చిపోయాను. హల్లెలూయా. సోదరు చెప్పండి. 3 రోజులు కూటలు పెట్టినట్ట, ఒక్కడు కూడా వెళ్ళలేదంట. ఆయన ఏంటంటే స్తంభాలకి, పైన గోడలకి, ఆ పైన ఉన్నటువంటి తాటోకులకి అన్నట్టు ప్రభువుకు ప్రియమైన దేవుడు బిడ్డలారా, మీరు కనుక దేవుడిని రక్షణ పొందకపోతే నరకానికి పోతారంటే గాలికి అలా తాటోకుంటుందంట. అలాగే 3 రోజులు కూటలు అయిపోయాయి, ఒక్కరు కూడా రాలేదు, ప్రార్థన తప్ప. హల్లెలూయా. 2 రోజులు వచ్చింది, 3వ ఆవిడ కూడా రావాలి మనిషింది. హల్లెలూయా. సముద్రం వంటికి వెళ్ళిపోయాడు, ఏడుస్తున్నాడు, ఏం చేయాలో తోచడం లేదు. హృదయంలో నువ్వు చెప్పకుండా నేను పెట్టలేదు కదా, కూటాలు ఇలాగ పెడితే ఒక్కరు కూడా రాకుండా ఇలా చేసేసేయండి తండ్రి అని ఏడుస్తూ ఆ సముద్రం వైపు చూస్తూ ఏమనుకున్నాడంటే, లోతైన జలములలో కాబట్టి భారతదేశంలో ఉత్కృష్టమైనటువంటి దేశం ఏదైనా ఉందంటే ప్రపంచంలో భరతఖండము. అది వైదిక ధర్మము. హల్లెలూయా. హిందూ మతముగా మారక ముందు దాన్ని ఏమన్నారంటే వైదిక ధర్మము అని అన్నారు. బలి కర్మకాండ జరిగేది, బలు అర్పించేవారు. అది కనుక అలాగ కంటిన్యూ అవుతే ఎంత బాగుంటుందో. ప్రపంచ దేశాలన్నిటికంటే మన దేశంలో చేసేను సొంత లక్ష్మిని స్వీకరించేద్దరు. కానీ అప్పుడు హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. కొన్ని మతాలు వచ్చాయి, బౌద్ధ మతం వచ్చింది, విస్తరించిపోతుంది. అప్పుడు వైదిక ధర్మాన్ని పక్కన పెట్టి ఏమన్నారంటే, ఇదిగో ఎద్దుల్ని కానీ మేకలు కానీ కోడిని కానీ కోయడానికి వీల్లేదు, మనం కూడా శుభ్రంగా గతమంది రెండేవులా మనం కూడా కోడిని ఎద్దుల్ని మేకల్ని ఆవుల్ని అన్నట్లు పక్కన పెట్టేసి పూర్తి శాకాహారం అయిపోతుంది. ఎందుకంటే ఎవరో బౌద్ధ మతస్థులు వాళ్ళు పూర్తి శాకాహారం ఉండరు. సత్యం చెప్తున్నాను నేను. హల్లెలూయా. 5800 సంవత్సరాల క్రితం దాశరథి రంగాచార్యులు వారు ఋగ్వేదం రాశారు. 2004లో అప్పుడే మా పెళ్లి జరుగుతుంది. అప్పుడు వేదాలు ఉపనిషత్తులు తెలుగులోనికి తర్జుమా చేశారు శ్రీ గౌరవ దాశరథి రంగాచార్యులు వారు. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. భూమధ్య పురములో పుడతాడు భగవంతుడని అక్కడ రాయబడి ఉంది కాబట్టి హల్లెలూయా చెప్పండి. నువ్వు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా మా బావుతో అన్నాడు, మీతో కదండి. హల్లెలూయా. మా అమ్మ నేను ఈ మాట చెప్పేసి ముగించాను. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఫీజులు కూడా ఉన్నాయా? వాళ్ళు భోజనం చేయలేదు, ఫీజు లాగేనట్టు అలాగా పైన కింద నిద్రమొద్దు పోక కుస్తీ పడేస్తారు. హల్లెలూయా. అన్ని పాపాలను భుజాన వేసుకుని నిన్నసలా కనబడకుండా చేసి క్రీస్తు రక్తం ఒకటే భూమి నిండిపోతూ వచ్చింది. క్రీస్తు శరీరం నిండిపోయింది. ఇప్పుడు ఇతనేమయ్యాడంటే నీతిమంతుడు, పరిశుద్ధుడు, అక్కడ తప్పులేదు, వరాలతో నింపాడు,
పదాలతో నింపాడు. అన్ని కృపలనిచ్చి బహుగా వర్ధిల్లు అన్నాడు. హల్లెలూయా. నాకు వెలుగాయే. హల్లెలూయా. మన చీకటి కోరల ప్రపంచంలో జాగ్రత్తనండి. అబ్బాయి వినాలి. భారతీయుడు 5,800 సంవత్సరాల క్రితం భారతీయులు ఏ దేవుడైతే 5,800 సంవత్సరాల క్రితం ఆరాధించారో అదే దహించు అగ్ని వాళ్ళే ఆ అగ్ని దేవుడిని మనం ఆరాధన చేస్తాం చేస్తున్నాం. హల్లెలూయా. సూపర్ పవర్ కంటే అసలైన పవర్ ఎవరంటే క్రైస్తవుడు. ఆమేన్. హల్లెలూయా.